కోపం వచ్చినప్పుడు పోరాడాల్సింది మనసుతో కానీ మనుషులతో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడాలి కానీ కన్నీటితో పోరాడితే కుదరదు. కన్నీరు అన్న పదం ఎక్కడంటే అది దేవుని సన్నిధిలో మాత్రమే ఉపయోగం. నువ్వు ఎక్కడ ఏడ్చినా ఆ ఏడుపుకి విలువ ఉండదు ప్రియులారా. నువ్వు ఎంత ఏడవాలనుకుంటే అది ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఏడు. అది ఎంతోమందికి ఆశీర్వాదకరంగా రక్షణార్థమైన మారు మనసును, ఉజ్జీవాన్ని, పశ్చాత్తాపాన్ని, పాప క్షమాపణని, విధేయతను తీసుకొచ్చింది. అంత మనం ఆపోజిట్ అన్నమాట. చెప్పేదానికి, వినేదానికి, చేసేదానికి పొంతన లేదు. దైవికమైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులరా మనం తక్కువ చేయబడకూడదు. దినదినము ఆశీర్వాదకరమైనటువంటి ఆ కృపలో మనం సాగిపోవాలి.